నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన సత్సంగ్ ఆశ్రమంలో విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్రపతి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభా స్థలిని పరిశీలించిన గుత్తా సుఖేందర్ రెడ్డి నాంపల్లిలో ప్రభుత్వ పథకాలపై కరపత్రాల ఆవిష్కరణ ప్రత్యేక రాష్ట్రంలో ముస్లింలు సంతోషంగా ఉన్నారన్న హోంమంత్రి రాజీవ్ రైతు భరోసా దీక్షకు బయలుదేరిన ఎంపీ కల్వకుర్తిలో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు యాచారంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రాణాలు పోయిన భూములు ఇచ్చేది లేదని స్పష్టం ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా పర్యటన కొనసాగుతోంది. సత్సంగ్ ఆశ్రమ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముంతాజ్ అలీ ఆహ్వానం మేరకు కోవింద్ మదనపల్లికి వచ్చారు. అక్కడ ఆశ్రమాన్ని సందర్శించి గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులంతా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం 38 పడకల స్వస్థ్ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటి భారత్ యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి సదుం మండలంలోని పీపుల్స్ గ్రోవ్ పాఠశాల సందర్శనకు బయలుదేరారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా మదనపల్లికి చేరుకున్న రాష్ట్రపతికి హెలిపాడ్ వద్ద సీఎం జగన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ నెల 10వ తేదీన నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగనున్న సభాస్థలిని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నేత నోముల భగత్తో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లాకి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారని సుఖేందర్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పథంలో కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్, జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 5 లక్షల పంప్ సెట్లు అనధికారికంగా ఉన్నాయి. అంటే దాదాపు 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. దాదాపు 45 లక్షల ఎకరాలు ఒక బోర్ల కిందనే తెలంగాణ రాష్ట్రంలో సేద్యం చేసుకుంటా ఉన్నారు. ఆయకట్టు ప్రాంతం కాకుండా అటువంటి బోర్ల మీద వ్యవసాయం చేసే రైతాంగానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వడం అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమం. ఒకవైపు స్వాస్థ్య ప్రతిపాదిక మీద ప్రాజెక్టులను ప్రారంభించడం, పూర్తి చేయడం, అదేవిధంగా అవకాశం లేని ప్రాంతాల్లో బోర్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కథ. ఇప్పటి వరకు ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది.
ఇక్కడనే సివిల్ సప్లై కార్పొరేషన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఐడిసి చైర్మన్ మన బాలమల్లి గారు ఉన్నారు. మనం అందరం చూస్తూ ఉన్నాం. నిన్న పత్రికల్లో కూడా వచ్చింది, దేశంలో పంజాబ్ తర్వాత 2వ స్థానంలో ధాన్య సేకరణలో తెలంగాణ రాష్ట్రమే ఉన్నది. సరే, ఈ నూతన చట్టాలు తేవడం దాని మీద కొంత గందరగోళంగా నెలకొన్నటువంటి విషయం. మరి ఎఫ్సిఐ మన రాష్ట్రం నుంచి ధాన్యం ఉంటుందా, మరి బియ్యం ఉంటుందా లేదా అనేది కొంత సందిగ్ధత ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది పడకుండా సంవత్సరాల కాలంలో ఇంకా ఏమేమి చేయబోతున్నాం, ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి చేయాలి. ముస్లిం మైనార్టీలకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నాపల్లిలో తెలంగాణ మైనార్టీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ మైనార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలను హోంమంత్రి మహమూద్ అలీ టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఖాజా బద్రుద్దీన్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో ముస్లింలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కరపత్రాలు రూపొందించిన ఖాజా బద్రుద్దీన్ను హోంమంత్రి మహమూద్ అలీ అభినందించారు. छोटा सा तोहफा हमारे महमूद अली साहब तक पहुंचाने के लिए, और उससे सबसे बड़ा तोहफा तेलंगाना आने के बाद बड़ा तोहफा हमारे डिप्टी सीएम आज होम मिनिस्टर महमूद अली साहब को दिए। अदा करना बोले तो स्कीम आप लोगों को मालूम है, आप तक पहुंचाने के लिए यहाँ पे जितने भी बैठे लेडीज टीम आप लोगों की मेरी टीम काम कर रही है, ये आप लोग तो घर घर तक पहुंचाए और गुरुकुल के भी बच्चों को आप लोग वहाँ पे पढ़ाने के लिए करें। आज नहीं मालूम है कि आने वाले 10-15 साल में केसीआर साहब हमारे सीएम कितना बहादुर हमारे बच्चों की फ्यूचर आने वाली नस्ल को कितना पैदा करने के हमारी हुकूमत करे। तो इसलिए शुक्रिया अदा हम हमारे हुकूमत को कर रहे, तो हमारे महमूद अली साहब को बुला के आज मेहमान खासतौर से हमारे कहने पर, हमारे रिक्वेस्ट पर आज आके इस शान बढ़ा दिए यहाँ पे। और हमारे अरशद भाई सकता हमारे चीचा मामू कोई नहीं दे सकते, आज केसीआर साहब हमको पैसे दे रहे, हमारे बच्चों को पढ़ा रहे। आज मैं जो बता रहा हूँ उसके आज पैम्फलेट भी इनॉग्रेशन है, हमारे महमूद अली साहब हमारे होम मिनिस्टर साहब ने बताएंगे आप लोगों को बेहतरीन अंदाज से। तो उसके उनका शुक्रिया अदा करने का, उससे तेलंगाना की हुकूमत के जो हम पोस्टर्स भी लगाए और घर घर तक पहुँचाने का हमारा मकसद है। ఆనరబుల్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసిన ఇంత పెద్ద ప్రాజెక్ట్ వాటర్ కోసం, ఫార్మర్స్కు వాటర్ కోసం, డ్రింకింగ్ వాటర్ కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగరత ఇంత పెద్ద పెద్ద స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. అందరూ ముస్లిం చాలా హ్యాపీ ఉన్నారు. ఈరోజు అందరూ మా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పినాక ఇక్కడ జమ అయినా ముస్లిమ్స్ అంటే చాలా సీఎంకు లైక్ చేసిన మ్యాక్సిమం అంటే ముస్లిం అమ్మాయిస్ ఉన్నారు. ముస్లిం అమ్మాయి అబ్బాయి అంటే ముస్లిం మొత్తం ముస్లిం ఈ తెలంగాణలో అంటే 98% అంటే సీఎం గారు కేసీఆర్ గారుకు టీఆర్ఎస్ పార్టీకు లైక్ చేస్తున్నారు, ఓట్ బి ఇస్తున్నారు. ఒక మాట ఇప్పుడు చెప్పారు, కేసీఆర్ గారు ఉండాలి ముస్లింకు అంటే మా టీఆర్ఎస్ పార్టీ ఉండాలి. ఇప్పుడు లేదు, ఇంకో 20 సంవత్సరాలు చలో అచ్చంపేట రాజీవ్ రైతు భరోసా దీక్షను తలపెట్టిన ఎంపీ రేవంత్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా అమన్గల్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దీక్షకు బయలుదేరిన ఎంపీకి అమన్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ్లీ రాములు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఎంపీ అక్కడి నుంచి అచ్చంపేటకు బయలుదేరారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి, అలాగే వేలాది మంది కార్యకర్తలు రేవంత్ రెడ్డికి సాదరంగా స్వాగతం చెప్పారు. అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో 120 ఎడ్ల బండ్లతో ఎంపీకి ఘన స్వాగతం పలికారు. వెల్దండ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఘనంగా స్వాగతం పలికారు. రద్దు చేయాలని చెప్పేసి నిరసిస్తూ ఒకరోజు దీక్షను చేపట్టినాడు. ఈ దీక్షకు మద్దతుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 14 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తరలి అచ్చంపేటకు
చేరుకోబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టైగర్ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ఖచ్చితంగా రానున్న జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బీజేపీ ప్రభుత్వం 3 చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు తేవడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ రోజే భవిష్యత్తులో ఇది రైతులకు చాలా ఇబ్బంది అయిన సమస్య వస్తుంది కాబట్టి చట్టాల వల్ల మరి పెద్ద ఎత్తున ఇలా ఉద్యమాలు, నిరసనలు, దీక్షలు, రాస్తారోకాలు, రైలు రోకాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. నిరంతరంగా 3 నెలల సంది జరుగుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండే పార్టీ కాబట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వాలను నడిపించే విధంగా ఇలా గ్రామాల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిరసనలు చేస్తూ ఉన్నాడు కాబట్టి అందులో భాగంగా మొన్న షాద్నగర్లో డిసెంబర్ 8న రైతు దీక్ష చేపట్టడం జరిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రైతులతో నిరసన దీక్ష రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో 5 గ్రామాలకు చెందిన రైతులు పాదయాత్ర చేపట్టారు. జాతీయ జెండాలు చేతబట్టి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదంటూ నినాదాలు చేశారు. మొదట అసైన్డ్ భూములు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేడు పట్టా భూములు సైతం బలవంతంగా భూసేకరణ పేరిట లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయిన భూములు ఇచ్చేది లేదంటూ రైతులు తేల్చి చెప్పారు. తీసుకుంటామని ఒక పట్టు పట్టింది గవర్నమెంట్. మేము 10 సార్లు కూడా ఆర్డీఓ గారికి లెటర్లు పెట్టుకున్నాం. మేము భూములు ఇచ్చి బతకలేము. ఇదివరకే గవర్నమెంట్ వెనకటికి అసైన్మెంట్ భూములు ఇచ్చినా ఇవ్వకుండా తీసుకుంటాము అట్లా పోయి ఇచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు పట్టా భూములు కూడా తీసుకుంటే దాదాపు 20 గ్రామాలు మీరు సేకరించదలుచుకున్న 20,000 ఎకరాలంట వాళ్ళకి. మరి ఏం చేసుకుంటారో ఏమో అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న 20 గ్రామాలలో ఉన్నటువంటి పేద జనాలు 199 వాళ్ళే ఉండరు. ఆ మినుగురు వాళ్ళే, మన్ను దడవాలి, కాయ కష్టం చేయాలి, కడుపు నింపుకోవాలి, పంటలు వండియాలి, బస్తీలకు ఎగుమతి చేయాలి. ఇలా కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి ఇలా గాలి, నీరు, భూమి, పంటలు, జీవజాలం సర్వనాశనం చేసి నమస్కారం చేసుకు తెలుపడం ఏమనగా 4 ఏళ్ల సంటే గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడతాం, మేము ఉద్యోగాలు ఇస్తాం, పల్లెలు పట్టణాలు అవుతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనకు అభివృద్ధి సాధిస్తామనే ఒక ఔషధ నగర్ అనే పేరుతోటి ఇక్కడ ముత్యాలకాడ ఫార్మం చేస్తుంటాం. ఫార్మా కంపెనీల గురించి అసైన్మెంట్ భూములు పనికిరాని రాళ్ల భూములే తీసుకుంటామన్నారు. మీరు ఇచ్చినా ఇవ్వకుండా తీసుకుంటామన్నారు. సరే ఓకే అనుకుని ఇచ్చుకున్నారు. గవర్నమెంట్ వాళ్లకు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రాళ్ల భూములు, రప్పల భూములు అవన్నీ కూడా రాసేసుకున్నారు. ఇచ్చిన ఇవ్వకుండా తీసుకుని పైసలు తీసుకుని పోతామని కాపలా కాసి పెద్ద తోళ్లకు భూములను దోచిపెట్టి డబ్బున్నోడే ఈ భూగోళం అంతా ఖరీదు చేసుకొని డబ్బున్నోడే భూమిని అంతా ఖరీదు చేసుకుంటే తక్కిన ప్రజలంతా ఏం దీని బ్రతకాలి ఒకసారి ఆలోచన చేయబడుతున్నా.
అవసరం ఎంతైనా గవర్నమెంట్కు ఉన్నది. శంషాబాద్లో విషాదం నెలకొంది. 108 అంబులెన్స్లో వైద్యం అందక పసికందు మృతి చెందింది. సరియైన ఆక్సిజన్ అందకపోవడంతో పసికందు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 9 మాసాలు మోసిన బిడ్డ తన కళ్ల ముందే మృతి చెందడంతో కన్నపేగు తల్లడిల్లింది. దీంతో పసికందు తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి నుంచి 108 అంబులెన్స్లో హైదరాబాద్కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్లో సరియైన సదుపాయాలు, సిబ్బంది లేకపోవడంతోనే తమ బిడ్డ మృతి చెందిందంటూ తల్లి ఆరోపిస్తోంది. బాబాకు అది సాస్ తీసుకుంటారు, ఊపిరి పైగా తీసుకుంటారని తీసుకోవాలని చెప్పి పొద్దునే అర్జెంట్ ఉంది అన్నారు వాళ్ళు. ఆక్సిజన్ లేదని చెప్పి మహబూబ్నగర్ హాస్పిటల్ జనార్దన్ హాస్పిటల్ ఈరోజు పొద్దుగాలే. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. రామాంతపూర్, వెంకటరెడ్డి నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లో 100 సిఐఎస్ఎఫ్ పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, ఎలాంటి అపోహలు లేకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ రవీనా తెలిపారు. अच्छा 7032 489642 सुमन सिंह सुमन सिंह कुमार सौरभ सौरभ SAU वाले कुमारी सुब्बा डॉक्टर ఏమైనా ప్రాబ్లం అయితే నియర్ బై హెల్ప్ ఫెసిలిటీ 8 డేస్ తర్వాత మనం సెకండ్ డోస్ కూడా తీసుకోవాలి. మెసేజ్ వస్తుంది, ఖచ్చితంగా తీసుకోవాలి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఏజిల్ కంపెనీ అడ్మిన్ శ్రీకాంత్ పై కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉద్యోగం కోసం ఏజిల్ కంపెనీ అడ్మిన్ శ్రీకాంత్ ను ఆశ్రయించింది. అతను అసభ్యకరంగా మాట్లాడడంతో ఆ మహిళ RGIA పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనతో పాటు మరికొందరు మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. శ్రీకాంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సిఐ తెలిపారు. ఫిబ్రవరి 2021 నాటి మధ్యాహ్నం 2 గంటల సమయంలో దారం సుజాత వైఫ్ ఆఫ్ కృష్ణయ్య 36 ఇయర్స్ అనే ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక పిటిషన్ ఇచ్చింది. ఏమనగా తను ఓరియన్ కంపెనీలో ట్రాలీ సర్వీస్లో పనిచేస్తుంది. అయితే ఆ ఓరియన్ కంపెనీ ట్రాలీ సర్వీసెస్లో కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఏజిల్ కంపెనీలో కొద్దిగా మంచి జాబు ఉందని చెప్పి తెలుసుకొని తన తెలిసిన వాళ్ళ ద్వారా ఆ జాబ్ యొక్క అడ్మిన్ అయినటువంటి శ్రీకాంత్ అప్రోచ్ కాగా అతను ఏమన్నాడంటే నువ్వు నా రూమ్కు వస్తే నేను నీకు జాబ్ చూస్తాను అని చెప్పినట్టు అందులో మెన్షన్ చేసింది. మేము కేసు నమోదు చేసుకుని విచారిస్తాం. విచారణలో తదుపరి అనంతరం ఏం తెలుస్తే అది దాని ప్రకారం దర్యాప్తు చేస్తాం. పిటిషన్లో పేర్కొన్నది కంప్లైంట్ తనతో పాటు పనిచేసే ఇంకా 2-3 లేడీస్ని అతను శ్రీకాంత్ ఇదే విధంగా వేధించినట్లు అందులో మెన్షన్ చేసింది. మనకైతే సుజాత అనేట ఆమెకు చెప్పింది. అదే కంప్లైంట్లో తనతో పాటు ఇంకో కొందరు ఆడోళ్ళంగిన ఈ విధంగా వేధించినట్టు ఆమెకు తెలిసిందని చెప్పి రాసింది. అందులో శ్రీకాంత్ అతను నిన్న ఇచ్చాడు. విచారిస్తాం, ఇప్పుడు చేస్తాం, ఇప్పుడు చెక్ చేసుకుంటాం.
ఎక్కడ సార్ ఇక్కడ ప్రాపర్ అడ్రస్ ఇంకేం తెలియదు, పిటిషన్ ఇప్పుడే వచ్చింది. సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం, అతను తీసుకుంటాము, అదుపులోకి తీసుకొని విచారిస్తాం. అతని మీద ఇంకేమైనా కేసులు ఎలాంటివి ఉన్నాయా, ఇంకా వేరే దాంట్లో ఏమన్నా ఉన్నాడా అనే విషయం, ఇన్వాల్వ్మెంట్ ఉందా, సో అతని పూర్వపరాలన్నీ మేము పరిశోధనలో భాగంగా సేకరిస్తాం. డియాన్ అనే దాంట్లో ట్రాలీ సర్వీసెస్గా చేస్తుంది తిను, ఆర్బీ నగర్లో ఉంటుంది శంషాబాద్. ఈమె అందులో హార్డ్ వర్క్ ఉందని చెప్పేసి ఏజెల్ అనే దాంట్లో వేరే బెటర్ జాబ్ కోసం అని చెప్పేసి ట్రై చేస్తుంటే ఈ విధంగా చేదు అనుభవం అయిందని చెప్పేసి తన ఫిర్యాదు ద్వారా తెలిపింది. ఫిబ్రవరి 2021 నాటి మధ్యాహ్నం 2 గంటల సమయంలో దారం సుజాత వైఫ్ ఆఫ్ కృష్ణయ్య 36 ఇయర్స్ అనే ఆవిడ పోలీస్ స్టేషన్. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వివాదాస్పద సింగరేణి ప్రాంతంలో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సిపిఐ రాష్ట్ర నాయకులు శంకర్ నాయక్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సిపిఐ నాయకులతో కలిసి సైదాబాద్ తహసీల్దార్కు అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని వినతిపత్రం సమర్పించారు. కబ్జాదారులకు కొందరు నాయకులు తొత్తులుగా మారి కాలనీ వాసులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కబ్జాదారులపై సైదాబాద్ తహసీల్దార్, జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని, అధికారులు స్పందించకుంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ధిక్కరిస్తున్న వారిపై కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో రేపాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీజేఎస్ ఆధ్వర్యంలో మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజేఎస్ రాష్ట్ర నాయకులు కుంట్ల ధర్మార్జున్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని, సాధారణ ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపిన వారమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ కోదండ నియోజకవర్గ నాయకులు పందిరి నాగిరెడ్డి, మునగాల మండల నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఇక వస్తున్న నీళ్ళని మనకు సాంప్రదాయ పంటలు ఎట్లా పండించాలి, ఇక్కడ ఆహార ఉత్పత్తులు ఎట్లా జరగాలి, వీటి దగ్గర డిజైనింగ్ లేకుండా చేయడంతో ఇప్పుడు ఏమైంది, మొన్న పెద్ద ఎత్తున ఈ సన్న దాంతో దిగుబడి రాకపోవడం ఒక అంశం అయితే ధర లేదు కదా, పంట దిగుబడి లేదు, ధర లేదు. పత్తి పెద్ద ఎత్తున నష్టపోయింది. కేవలం పత్తి సన్న వడ్ల పేరు మీద తెలంగాణ రైతాంగం 65,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇది ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత ప్రకటన.
మరొక వైపు ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు ఇవ్వకుండా త్వరలో మళ్ళీ మీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 3 ఏళ్ల నుంచి ఇట్లా కాలయాపన చేస్తూ ఉన్నారు. ముందు అడుగుతున్నాం, నోటిఫికేషన్లు వేయాలి. గత 3 ఏళ్ల కాలానికి సంబంధించినటువంటి ప్రతి యువకుడికి నువ్వు చెప్పిన ప్రకారం 72,000 రూపాయలు ఇప్పటికీ వాళ్ళకి డిపాజిట్ చేసి నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అంటే నిరుద్యోగులకు వృత్తి లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిండ్రు. మొత్తం కాళేశ్వరం పేరుతోటి కాళేశ్వరం బూచి చూపించి కాళేశ్వరం పేరుతోటి డిజైన్లు పెంచి అడ్డగోలుగా అంచనాలు పెంచి వేల కోట్ల రూపాయలు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ కుటుంబం, మెగా కృష్ణారెడ్డి కుటుంబాలే బాగుపడుతుంది తప్ప ఈ తెలంగాణ సమాజానికి ఒరిగిందే లేదు. అప్పుల కుప్పగా తయారు చేసిన పరిస్థితి మనం చూస్తాం. నిన్న ఒక పత్రికలు చూసినాం. మొత్తం భారతదేశంలో అత్యధికంగా అప్పుల పాలవుతున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు 2.5 లక్షల కోట్ల అప్పులకు దిగపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. వీటన్నింటినీ ప్రశ్నించడం లేకుండా ప్రతిపక్షాలని గొంతు మూయిస్తున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని జయశంకర్ సార్ ఇచ్చినటువంటి మాటల్లో భాగంగానే ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు బవలే సత్యానంద్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యానంద్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి మహిళ రమాబాయిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రమాబాయి అంబేద్కర్కు అన్ని విధాలా వెన్నంటి ఉండి వారి ఆశయ సాధనకు నిరంతరం పాటుపడేవారని చెప్పారు. అదేవిధంగా రమాబాయి జయంతి వేడుకలను రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. దేశం గర్వించదగ్గ మహిళ మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఆచార్య ప్రశాంత్, పవార్ అభినంద్, ఆచార్య దత్త, సోన్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గ్రామ సర్పంచ్ గుల్లె లావణ్య గంగాధర్ తెలిపారు. సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు లావణ్య తెలిపారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి విధులు కేటాయించాలని మంత్రిని కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నపు గంగయ్య, పాలక మండలి సెక్రటరీ జాకీర్ తదితరులు పాల్గొన్నారు. అవి కూడా అన్నగారిని అడిగి అన్నగారు ఇస్తే మేము చెత్త తీయడము, ముందటి కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. గ్రామంలో ఎక్కడ చూసినా ఇంతకుముందు చెత్త చెదారము అన్ని ప్లాస్టిక్ కవర్స్ అన్నీ కనబడేవి, కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరించడం జరుగుతుంది. దాన్ని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో, షెడ్లో అక్కడ వేరు చేయడము. మిషన్ భగీరథ వాటర్ కూడా వస్తున్నాయి. అవి కూడా మంచిగా అందరూ మా గ్రామంలోని ప్రజలందరూ వాడుకుంటున్నారు. అంతేకాకుండా మేము నీటి కుళాయిలు 15 రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో కడిగించడం జరుగుతుంది. ట్యాంకీలు, నీళ్ళ ట్యాంకీలు, పెద్ద ట్యాంకీలు 5 ఉన్నాయి. వాటిని కూడా మా సిబ్బందితోటి కడిగించడం జరుగుతుంది.
మరియు దోమల నివారణ కోసము హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం జరుగుతుంది. మళ్ళీ దోమలు సాయంత్రం పూట బాగా వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన దానికంటే ఇప్పుడు అసలు దోమలు ఎక్కువ లేవని ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేంటంటే మా గ్రామ పంచాయతీ కొత్తగా కొంచెం చిన్నగా ఉంది, దాన్ని కూడా చేయాలని చెప్పినాము. దానికి ఓకే చెప్పిండ్రు అన్నగారు. మళ్ళీ అంతేకాకుండా మా రాంపూర్ రోడ్ నుండి అంబేద్కర్ రోడ్ వరకు బీట్ రోడ్ బైపాస్ రోడ్డు వేయించాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి కూడా అన్నగారు ఓకే చెప్పిండ్రు. ఇంకా కొన్ని మాకు 75-80% నిబంధనలు ఉల్లంఘించి మితిమీరిన వేగంతో వాహనం నడపడం ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గత నెల 24వ తేదీన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ప్రాంతంలో ఓ మహిళ తన 3 పిల్లలతో వెళ్తోంది. ఈ క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ ద్విచక్ర వాహనం చిన్నారిపైకి దూసుకెళ్లింది. రోడ్డు దాటుతున్న పాపను వేగంగా ఢీకొట్టిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బైక్ పై 3 ఉండటంతో పాటు మితిమీరిన వేగంతో నిబంధనలు అతిక్రమించి ప్రమాదానికి కారణమయ్యారు. చిన్నారిని ఢీకొట్టిన వాహనానికి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. ఎట్టకేలకు సీసీ కెమెరాలను పరిశీలించి ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన. సత్సంగ్ ఆశ్రమంలో విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్రపతి. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ. సభాస్థలిని పరిశీలించిన గుత్తా సుఖేందర్ రెడ్డి. నాంపల్లిలో ప్రభుత్వ పథకాలపై కరపత్రాల ఆవిష్కరణ. ప్రత్యేక రాష్ట్రంలో ముస్లింలు సంతోషంగా ఉన్నారని హోంమంత్రి. రాజీవ్ రైతు భరోసా దీక్షకు బయలుదేరిన ఎంపీ. కల్వకుర్తిలో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు. యాచారంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని స్పష్టం. బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజం.